అమ్మా అర్రే రే ఇప్పుడే ఎంటుకలు సరిగ్గా ఉన్నాయా? ఓకే, వీడియో ముందు బాగా కనబడాలి. ఓకే ఏం లేదండి, మనలో చాలామంది అంటే ముఖ్యంగా మగజాతిలో మన మగజాతిలో 99.9% మంది బాధపడే ఏకైక ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ ఎంటుకలు ఊడిపోవటం అనమాట. నా కాలేజ్ టైమింగ్ దగ్గర నుంచి, ఒక జాబ్ చేసే దగ్గర నుంచి, తర్వాత నేను ఫ్రీలాన్సింగ్ చేస్తూ బాడీ బిల్డింగ్ చేసేటప్పుడు ఫ్యాట్ లాస్ జర్నీలో వెంట్రుకలు ఊడిపోవటం, డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు వెంట్రుకలు ఊడిపోవటం, పెళ్ళి కావట్లేదని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి లబోదిబో కొట్టుకోవటం, నేను ఇలా రకరకాల ఫేసుల నుంచి నా ఫ్రెండ్స్ని కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ని కానీ చాలామందిని చూశాను. టిప్స్ అండ్ ట్రిక్స్ యూస్ చేసి ఇలా ఉన్న హెయిర్ని ఇలా మార్చుకున్నా. ఇది మీ స్క్రీన్ ముందు కనిపిస్తాను కదా, ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఏం చేశాను, 4 ఏళ్ల కిందట ఎందుకు అలా ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా మారింది అన్నది డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటి ఓకేనా? పదండి. అందరికీ నమస్కారం అండి. మొదటిసారి ఈ ఛానల్కి వస్తే ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్లో హెల్దీ రెసిపీస్కి సంబంధించి, ఫిట్నెస్ కంటెంట్కి సంబంధించి చాలా కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంది. మోటివేషన్ అయితే టన్నుల కొద్దీ మన ఛానల్లో ఉంది. ఖచ్చితంగా ఈ ఛానల్ మీకు డెఫినెట్గా ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకుంటే ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ కంటెంట్ రాను రోజుల్లో టన్నుల కొద్దీ వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో చివరిదాకా చూస్తే కనుక మీకు ఎంతో కొంత నేర్చుకుని బయటికి వెళ్తారు. డెఫినెట్గా మీరు లైక్ చేయాలని కోరుకుంటున్నాను. లైక్ చేశారు కదా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేశారా? ఓకే, చలో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం ఎర్లీ స్టేజెస్లో నా హెయిర్ గ్రోత్ హిస్టరీ గురించి తెలుసుకోవాలి. ఫిట్నెస్ నేను స్టార్ట్ చేసింది 21 years కండి. అంటే ఆడతా పాడతా కొంచెం మీ అందరికీ తెలిసినట్టే నేను ఫోటోగ్రఫీ చేస్తూ తర్వాత ఫిట్నెస్లో కూడా ఉన్నాను. సో ఏంటంటే నేను ఫోటోగ్రఫీ మూలాన ఫ్లక్చువేట్ అవుతూ జిమ్కి ఒక రోజు వెళ్ళి ఇంకొక రోజు వెళ్ళకపోవటం, అలా రకరకాలుగా 2018 నుంచి 2019కి వచ్చాను. 2019లో ఏం జరిగిందంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి ఎంత లాంగ్ హెయిర్ ఉందో. అంత లాంగ్ హెయిర్తో ఫోటోషూట్ కూడా చేశాను. ఒక ఫ్యాట్ లాస్ జర్నీ చేశాను అనమాట. అరౌండ్ మనం 110 kgs నుంచి దాదాపుగా ఈ బాడీ కండిషన్ వచ్చి 78 kgs 76 kgs అండి. మరీ క్యాలరీ డెఫిషియన్సీలోకి టూ మచ్ వెళ్ళలేదు. ఎందుకంటే నాకు ప్యారలల్గా ఫోటోగ్రఫీ చేసుకోవాలి, నాకు ఓపిక ఉండాలి. ఎక్స్ట్రీమ్ కట్కెళ్ళ ఒక బిలో 24-25 ఫ్యాట్ పర్సెంటేజ్లో అయితే ఉన్నాను. సో ఆ రకంగా చేసినప్పుడు బాడీ కండిషన్ చూడండి ఎలా ఉందో. హెయిర్ చూడండి, ముఖ్యంగా హెయిర్ ఎంత టైల్స్ వేసుకుని కొంచెం లైక్ విల్నిష్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. అలా ఫోటోషూట్ చేయించుకున్న తర్వాత ఏమైందంటే 2019 ఎండింగ్ వచ్చిన తర్వాత ఫ్యాట్ లాస్ జర్నీ చేస్తున్నప్పుడే ఇలా ఎంటుకలు ఊడిపోయేవి. అరే ఏంట్రా ఇట్లా ఊడిపోతున్నాయి ఏంట్రా అనుకుని నాకేం అర్థం కావట్లేదు. అప్పుడు అర్థమైంది ఏంట్రా అంటే ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పి నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే నా ఏజ్ కూడా 25-26 ప్లస్ వెళ్ళిపోతున్నాను. నేను 26కి వచ్చేసిన తర్వాత ఏంట్రా ఎంటుకలు ఇలా ఊడిపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వారసత్వం అయితే వస్తుందని నాకు పుష్కలంగా అర్థమైంది. నేను చిన్న కొడుకుని కాబట్టి అంత ఎక్కువ రావట్లేదేమో. మా అన్నగారికి అయితే పూర్తిగా పోయింది. మా అన్నయ్య చూసాడంటే కొడతాడు ఈ వీడియో. సో నేనేం చేశాను, చాలా కేర్ఫుల్గా ఇక్కడి నుంచి ఇలా కాదు, మనం సాధ్యమైనంత వరకు ఎలా మనం ముందుకెళ్ళచ్చు ఊడిపోకుండా అని చెప్పేసి నా ఫ్రెండ్స్, డాక్టర్ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళని కన్సల్ట్ అయ్యి తర్వాత నేను పర్సనల్గా వేరే చోట్లకి వెళ్ళి చాలా రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఏంట్రా నాకు తెలిసిందంటే హెయిర్ రీగ్రోత్ చేయొచ్చు, దాన్ని ఊడిపోకుండా లైక్ ఒక బ్యాలెన్స్డ్ వేలో ఉండొచ్చు అని చెప్పి నాకు అర్థమైంది. వాటిల్లో ముఖ్యంగా నేను తెలుసుకుంది ఏంటంటే ఒక నార్వుడ్ స్కేల్ అని ఒకటి ఉంటుందండి. బొచ్చు కొలుచుకోవడానికి, ఎంటుకలు కొలుచుకోవడానికి కూడా. ఒకవేళ కనుక మీకు శాంతం బొచ్చు ఊడిపోయింది అనుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. 5లోనో 6లోనో 7లోనో ఉన్నారనుకోండి, మీకు ఉపయోగపడదు. 5లో ఉన్నా సరే సాధ్యపడిద్ది హెయిర్ రీగ్రోత్ చేసుకోవడానికి. బట్ 6-7కి వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు హెయిర్ ప్లాంటేషన్కి వెళ్ళాలి. దాని గురించి సపరేట్గా మీకు వీడియో కావాలంటే నేను వీడియో చేసి పెడతాను, ఎక్కడ ఎలా ఏంటి అని చెప్పేసి. ఈ వీడియోని బట్టి నెక్స్ట్ వీడియో చేయాలా వద్దనేది ఆలోచిస్తాను హెయిర్ ప్లాంటేషన్ గురించి. నార్వుడ్ స్కేల్ ప్రకారం నేను చెక్ చేసుకున్నా అసలు ఏంట్రా మన హెయిర్ ఎట్లా ఉంది ఏంటని చెక్ చేసుకున్నా. 3 వర్టెక్స్లో ఉన్నా. అమ్మో, అయితే ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దీన్ని కాపాడుకోవాలి. ముందుకు వెళ్ళిన తర్వాత మొత్తం బిస్కెట్ అయిపోద్ది అని చెప్పేసి నేను చాలా కేర్ఫుల్గా అరౌండ్ కోవిడ్ టైం అనుకుంటా 2020లో జాగ్రత్తలు తీసుకోవటం స్టార్ట్ చేశా. మెయిన్ అండి ఫస్ట్ మంచిగా గ్రో అవ్వాలండి.
అంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే. దీని గురించి మళ్ళీ చెప్తాను నేను. మళ్ళీ దీని తర్వాత ఫిట్నెస్ నుంచి సడన్గా షిఫ్ట్ అయ్యాను బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లోకి వాటికి. దీని గురించి నేను మళ్ళీ చెప్తాను. ముందు ఫస్ట్ మీకు ఇంట్రో ఇస్తాను. అసలు ఏంటి రాసుకున్నాను మీకు చెప్పాల్సినవి ఏమిటని. వెయిట్ పక్కనే పెట్టుకున్నాను. సో ఫోలీ రిచ్ హెయిర్ గ్రోత్ సిరం అండి. బేసిక్ గా దీని పని ఏంటంటే మన హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడిద్ది, మళ్ళీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ప్రమోట్ చేసిద్ది అనమాట. ఫుల్లర్, హెల్దియర్ అండ్ డెన్సర్ హెయిర్ అనమాట. సో బేసిక్ గా నేను ఏం చేస్తానంటే మార్నింగ్ పూట అంటే మార్నింగ్ బాత్ చేసిన తర్వాత ఒక 3 ml ఆఫ్ మన ఫోలీ రిచ్ హెయిర్ గ్రోత్ సిరం తీసుకుంటాను. హెయిర్ గ్రోత్ సిరం తీసుకుని మనకి ఎక్కడైతే స్కాల్ప్ ఉందో, ఎక్కడైతే పల్స్గా ఉందో ఆ ఏరియాలో మసాజ్ చేసుకుంటాను చేత్తో. ఇట్లా మీకు వీడియో చూడండి ఒకసారి, నేను వీడియో పెడతాను. ఇలా మసాజ్ చేసుకుంటాను. సో మెయిన్గా ఇది ఏంటంటే అండి, హెయిర్ లాస్ థిన్నింగ్ అవుతున్నప్పుడు, చెప్పాగా పల్స్ పడిపోతున్నప్పుడు పీక్ ఏరియాలో ఇది రాసుకుంటే మంచిగా హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది అనమాట. చేతులతో ఫింగర్స్తో మసాజ్ చేస్తున్నట్టు చేస్తూ ఉండండి. సెట్ ఇది మీకు, దీని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత దీని మార్నింగ్ అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు మినోడాక్సిల్, నాకు తెలిసి యూట్యూబ్లో ఎక్కడ చూసినా మీకు దీని గురించి తెలిసే ఉంటుంది. ప్రతి యూట్యూబరో లేదంటే ఎవరో ఒకళ్ళు హెయిర్ గురించి ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు దీని గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. సో ఇది వచ్చి క్రిక్లాంగ్ డిగ్నేచర్ అనమాట. ఇది ఒక బ్రాండ్, యూఎస్ బేస్డ్ బ్రాండ్. బై ద వే నేను ఈ వీడియోల ద్వారా నేను ప్రమోట్ చేయట్లేదు ఏ బ్రాండ్ని. ఇది కంప్లీట్లీ నా ఎక్స్పీరియన్స్. నాకు ఏవైతే 4 years బ్యాక్ ఎట్లా ఉన్నానో ఇప్పుడు, అంటే నేను 4 years తర్వాత వీడియో చేస్తానంటే అర్థం చేసుకోండి ఎంత హెయిర్ రీగ్రోత్ అయ్యి మంచిగా అంటే ఊడిపోకుండా కాపాడిందండి మెయిన్గా. అదైతే నేను బలంగా చెప్తున్నాను. ఓకే, ఇదైతే నేను నైట్ టైం ఒక పేకా లాగా ఉంటుందండి. నేను ఇది కూడా చూడండి ఒకసారి. పేకా లాగా 1.5 ml రాసుకుంటాను నేను నైట్ పడుకునే ముందు. అంటే రైట్ అవే పడుకునే ముందు కాదు, 1 hour ముందు ఇది రాసుకుని తలంతా ఆరిన తర్వాత పడుకుంటాను. పడుకునే దిండు ఉంటుంది కదా, దాని మీద అలా పడుకున్నారనుకోండి, మీ మొహానికి మొత్తం గెడ్డానికి ఎక్కడ పడితే అక్కడ అవుతుంది. మొహం మళ్ళీ స్కిన్ కేర్ అంతా బిస్కెట్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకుని పడుకునే ముందు. ఇది బేసిక్గా 2 times అప్లై చేయొచ్చు, బట్ నేను మార్నింగ్ ఇది ఒకటి సిరం వాడుతున్నాను కాబట్టి సో నైట్ ఇది వాడుతున్నాను అనమాట. 1.5 ml బేసిక్గా 2 times వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర దీనికి బడ్జెట్ లేదంటే ఇది 2 times వాడి చూడండి. లేదు నీకు 2 కావాలి అనుకుంటే కనుక మార్నింగ్ ఇది యూస్ చేసి నైట్ పడుకునే ముందు ఇది యూస్ చేయండి. డెఫినెట్లీ ఇది మటుకు నేను చెప్తున్నాను 3 to 6 months యూస్ చేయాలండి. 3 to 6 months యూస్ చేయండి బెటర్ రిజల్ట్ కోసం. ఎగ్జాంపుల్ నేనే ఒక 4 years తర్వాత నేను వీడియో చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఓకే, హెయిర్ గ్రోత్ సిరం వాడారు, మినోడాక్సిల్ ట్రాపికల్ సొల్యూషన్ వాడారు, బ్రహ్మాండం. భయ్యా మరి షాంపూ సంగతి ఏంటి భయ్యా అంటే, నేను షాంపూ కన్నా హెయిర్ క్లెన్జర్ వాడతాను. అంటే ఇది కూడా షాంపూనే, కాకపోతే షాంపూ మీద కొంచెం మైల్డర్ ఉంటుంది అనమాట. నేను వారానికి 2-3 సార్లు యూస్ చేస్తానండి ఈ షాంపూని. ఎట్లా అంటే మన దుమ్ము ధూళి ఈ స్కాల్ప్ ఏదైతే ఉందో మొత్తం అంతా ఎగిరిపోతుంది అనమాట. యూస్ చేయాలి మీరు రెగ్యులర్ గా 2 to 3 times యూస్ చేస్తే డెఫినెట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. హెయిర్ గ్రోత్ సిరం పెట్టారు, మినోడాక్సిల్ పెట్టారు, సొల్యూషన్ పెట్టారు, షాంపూ కూడా పెట్టేశారు శుభ్రంగా. వారానికి ఇన్ని చేశారు. ఇన్ని చేసిన తర్వాత చిన్నప్పుడు ఒకటి ఉండేదండి, మా అమ్మగారు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు, అరే ఇట్రారా తలకు నూనె పెడతా, తలకు నూనె పెట్టి నేను పంపిస్తానని చెప్పేసి అనేవాడు. నేను ఆ తలకి నూనె పెట్టుకుని స్కూల్కి వెళ్ళాలంటే నాకు చాలా చిరాకు. తిరిగి చూస్తే ఇప్పుడు అదే మా అమ్మ దగ్గరికి వెళ్ళి నేను నూనె పెట్టించుకుంటాను. అలాంటి స్టేజ్కి వచ్చాం. నాకు తెలిసి మీరు కూడా అదే స్టేజ్లోకి ఉండుంటారు. ఒకవేళ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాకు అప్పట్లో ఎందుకు తెలియలా, అప్పుడు ఓల్డ్ డేస్ లో మా అమ్మగారు ఎందుకు అలా నన్ను పుష్ చేస్తున్నారని నాకు ఇప్పుడు తెలుస్తుంది. కొబ్బరి నూనె పెట్టుకుంటే ఎంత ఉపయోగాలు ఉన్నాయని. ముందు మన డ్రైనెస్ అయితే పోతుంది, ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి, మనకు తెలియదు. అందుకనే పెద్దవాళ్ళ మాట ఒక్కొక్కసారి వినాలి. కోకోనట్ ఆయిల్ కూడా అట్లీస్ట్ మీరు వీకెండ్స్ లో అయినా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా హాలిడే దొరికితే కనుక మార్నింగ్ పెట్టుకుని ఆఫ్టర్నూన్ కి వాష్ చేసుకొని శుభ్రంగా సెట్. కొబ్బరి నూనె ఖచ్చితంగా పెట్టు. మీకు ఇంకొక బోనస్ టిప్ ఇస్తాను, ఎందుకైనా మంచిదండి. ఫ్యూచర్లో మీకు ఎటువంటిది ఎప్పటి నుంచి ఎలా వస్తుందో ప్రాబ్లం తెలియదు. ఎప్పటికప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఫస్ట్ మీకు B12 డెఫిషియన్సీ ఉంటే కనుక మెథోకోబాలిన్ B12 విటమిన్ టాబ్లెట్ అయితే ఉంటుందండి. 1500 mg ఎంత ఉంటుంది చూడండి, చెక్ చేయండి. 1000 మార్కెట్లో చాలా ఉన్నాయి. కానీ నేను సజెస్ట్ చేసేదంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్. కింద ప్రోడక్ట్ లింక్ ఇస్తున్నాను, సరే వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. అలానే ఒమేగా ఫిష్ ఆయిల్ కూడా తీసుకోండి. లేదు మీరు వెజిటేరియన్ అయితే ఒమేగా 3 వెజిటేరియన్ కి సంబంధించింది కూడా దొరుకుతుంది. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇవన్నీ
యూస్ చేసే ముందు ఒక్కసారి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నేను నా పర్సనల్ రీసెర్చ్ చేసి నాకు ఏవి ప్రోడక్ట్స్ పడుతున్నాయో అవన్నీ తెలుసుకున్నాను. అంతకుముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, బట్ నాకు అవి వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చెప్పారు, కొన్ని వర్కౌట్ అయినాయి, తర్వాత వర్కౌట్ కాలేదు. నేను తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత, నేను చదువుకున్న తర్వాత, కొన్ని బుక్స్ ఆర్టికల్స్లో చదివిన తర్వాత నాకైతే ఈ ప్రోడక్ట్స్ అయితే సేఫ్ అనిపించింది. అట్ ద సేమ్ టైం నా హెయిర్ కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. సో కన్సిస్టెన్సీ అనమాట. మీరు ఏం లేదండి, ఇది రెగ్యులర్గా వాడాల్సింది. మీరు పళ్ళు ఎలా తోముకుంటున్నారో, స్నానం ఎలా చేస్తున్నారో, మీ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అది ఎలా కడుక్కుంటున్నారో సేమ్ ఇది కూడా అంతే అనమాట. రెగ్యులర్గా యూజ్ చేయండి. బట్ డెఫినెట్లీ చెప్తున్నా, వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. ఓకే, అదండి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, బాడీ బిల్డింగ్ చేస్తూ ఫ్యాట్ లాస్ చేస్తున్నప్పుడు హెయిర్ లాస్ అవుతుందని చెప్తాను అని చెప్పేసి. బేసిక్గా నేను 6 months బల్కింగ్ చేస్తాను, లేదా 5 months బల్కింగ్ చేస్తానండి. బల్కింగ్ చేసిన తర్వాత ఒక ట్రాన్సిషన్ ఉంటుంది అనమాట. కట్ చేస్తాను మళ్ళీ బాడీ. అంటే నేను కాంపిటీషన్స్ అవి ఇవి గట్రా ఆడుతూ ఉంటాను కదా, నేను ఎక్కువ చూసేవాడిని ఎంటికలన్నీ ఊడిపోతూ ఉంటాయి ఫ్యాట్ లాస్ జర్నీ అప్పుడు. ఇది క్వైట్ కామన్ అనమాట. ఎందుకంటే మనం ఫ్యాట్ కట్ డౌన్ చేసేటప్పుడు ఓవర్ హీట్ అయిపోయి, బాడీ హీట్ అయిపోయి, ప్రోటీన్ ఇంటెక్ కూడా నాది హై ఉంటుంది. ఏది ఎక్కువైనా సరే ఎంటికలు అనేవి ఊడిపోతాయి. అది క్వైట్ కామన్. బట్ మీరు కేర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఆ ఫ్యాట్ లాస్ జర్నీ నుంచి పక్కకు వచ్చేసి అనుకోండి, అంటే కార్బ్స్ లోడ్ చేయటం, అంటే బేసిక్గా ఫ్యాట్ లాస్ జర్నీలో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో అయినప్పుడు అది క్వైట్ కామన్ అనమాట. కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా, అంటే కార్బ్స్ ఇంటేక్ తీసుకున్నప్పుడు అవన్నీ సెట్ అయిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తారు. హెయిర్ కూడా, నా ఏజ్ కూడా మ్యాటర్ అండి. ఆ టైంలో నాకు 21-24 years ఉన్నప్పుడు హెయిర్ చాలా డెన్సిటీ ఎక్కువ ఉంది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ హెయిర్ కూడా ఊడిపోవడం జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. వారసత్వం వస్తుందంటే కనుక అది మనం ఏం చేయలేం. ఎంతవరకు కాపాడుకోగలను అంతవరకు కాపాడుకుంటూ ముందుకెళ్తున్నాను. అదనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. దీనికి సంబంధించి నేను ఇంకొక వీడియో చేస్తాను. మీరు ఏవైతే క్వశ్చన్స్ వేస్తారో వాటికి రిలేటెడ్ గా ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేసి డీటెయిల్ గా మళ్ళీ వివరంగా మీ ముందు పెడతాను. ఒకవేళ నేను ఇంకా ఏమైనా మిస్ అయితే కనుక అది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఒకవేళ ఉపయోగపడితే ఖచ్చితంగా మరొక్కసారి అడుగుతున్నా, లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు ఎలా ఉపయోగపడిందో ఇంకొక 10 మందికి ఉపయోగపడిద్ది అనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. నా స్లోగన్ తెలుసు కదా, వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ లెవెల్. లవ్ యూ ఆల్.